వాళ్ళు సరదాగా నవ్వుతూ చెప్తా ఉండేవాళ్ళు. అది నడిచేది. ఆ రకమైన వాతావరణం పోయింది ఇప్పుడు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మ్యాన్ సెంట్రిక్ పాలిటిక్స్. అది వైసీపీలోనైనా అంతే, తెలుగుదేశంలోనైనా అంతే. చంద్రబాబు ఆధారితమైనటువంటి రాజకీయం ఇక్కడ నడుస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఆధారితమైనది అక్కడ నడుస్తుంది. వీళ్ళు ఇక్కడ తమ డూడు బసవన్నల్లా పనిచేసే వాళ్ళని చూస్తారు తప్పించి, వాస్తవంగా క్యాబినెట్ అంటే ఏంటి? ఒక ప్రపోజల్ పెట్టి మేము మీ అభిప్రాయాలు చెప్పండి అంటే, క్యాబినెట్లో ఉన్న మంత్రులు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలి. ఇందులో ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని వివరించి చెప్పాలి. ఆ ధైర్యం చేసేవాడిని యాక్సెప్ట్ చేయరు వీళ్ళు. తాము చేసింది డెసిషన్. ఇప్పుడు కిందసారి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలే కదా, ఎవరన్నా దాంట్లో విభేదించింది కానీ ఏదన్నా ఉందా? అదే మీకు జాతీయ ప్రభుత్వాలు ఉన్నటువంటి సందర్భంలో ఆ సిస్టమ్ ఉంటుంది. అక్కడ ముఖ్యమంత్రి చెప్పితే అట్లాగే ఉండదు. అక్కడ గ్రూపులు ఉండొచ్చును, లేదంటే కనుక సీనియారిటీని బేస్ చేసుకుని ఉండొచ్చు, లేదా తమకి భయం ఉండదు. అంటే వాళ్ళ పదవికి భద్రతకి ప్రాబ్లం లేదు, అధినాయకత్వం చూసుకుంటుంది అనేటువంటి. కాబట్టి వాళ్ళు అక్కడ ఖండిస్తారు, మరీ రెచ్చిపోరు. కానీ సాధారణంగా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ ఉంటుంది అక్కడ. ప్రాంతీయ పార్టీల దగ్గర ఆ స్వేచ్ఛ ಇದೆ, జాతీయ పార్టీలో అది ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో ఉండదు. ప్రాంతీయ పార్టీలు అనే కంటే ఈ ఉప ప్రాంతీయ పార్టీలు. ప్రాంతీయ పార్టీ అంటే తెలుగు లాంగ్వేజ్ మొత్తానికి గెలుపొన్నట్టు. ఇప్పుడు తెలుగుదేశం అయినా వైసీపీనైనా ఉప ప్రాంతీయ పార్టీలే కదా, ఇక్కడే కదా వాళ్ళ మూమెంట్ అన్నటువంటిది. అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి, ఇవన్నీ ఉప ప్రాంతీయ పార్టీలు.